భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 4వ అధ్యాయానికి జ్ఞాన యోగము అని పేరు. ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానాన్ని ఉపాయంగా శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో ఉపదేశం చేస్తాడు జీవుడికి తరించడానికి. ఈ ఆత్మసాక్షాత్కార రూప జ్ఞానం అంటే ఏమిటి అనే విషయాన్ని 4వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో ప్రస్తావన చేసి, ఈ ఆత్మలన్నీ కూడా తనతోటి సమానంగా ఉంటాయి, తన వలె వాటిని కూడా భావించవచ్చును అనే విషయాన్ని మొదట తన అవతార రహస్య జ్ఞానంతో ఉపదేశం చేయడం స్వామి ప్రారంభించాడు. ఇలా ఎవడైతే తెలుసుకుంటాడో ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే, నేను ఈ లోకంలో చేస్తూ ఉండేటటువంటి పనుల వల్ల ఏ రకమైన బంధాన్ని పొందకుండా ఉండే విధానం ఏమిటో ఎవరైతే తెలుసుకుంటారో, అలా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మబంధాన్ని ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా పొందరు అంటూ తన వలే వారు కూడా జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ ప్రారంభించాడు. అయితే ఆయనలా వీళ్ళు కూడా ఉండాలంటే ముందర వీళ్ళంటే ఏమిటో తెలుసుకోవాలి కదా, వీళ్ళు ఇక్కడ ఏం పనులు చేస్తున్నారో తెలుసుకోవాలి కదా, అవి ఎలా చేయాలో తెలుసుకోవాలి కదా, వాటికి సంబంధించినటువంటి పని చేసేటప్పుడు వెనకాతల ఉండాల్సినటువంటి అంతర్గత జ్ఞానం ఏమిటో దాన్ని ఉపదేశం చేశాడు 4వ అధ్యాయంలో. అది ఉపదేశం చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని పొందితే కలిగేటటువంటి గొప్పతనం ఏమిటి, జ్ఞానస్య మహాత్మ్యం అంటారన్నమాట. దాన్ని తెలపడం ప్రారంభించాడు అర్జునుడికి. ఆ ఆత్మసాక్షాత్కారం కలగడం అంటే ఏమిటి అనేది తను చెప్పదలిచి, ఇది పెద్దల ద్వారా ఉపదేశగమ్యంగా లభించేది, పదే పదే ఆవృత్తి చేయాల్సినటువంటిది, పెద్దల ద్వారా మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాల్సింది అనే విషయాన్ని చెప్పిన తర్వాత అసలు అదంటే ఏమిటో మనకి తెలియాలి కనుక దాన్ని ఉపదేశం చేస్తాడు అర్జునుడికి. ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మని అథోమయి అని చెప్పాడాను. హే అర్జున, ఏ ఉపదేశగమ్యమైనటువంటి జ్ఞానం యొక్క వైభవం చేత అశేషేణ అన్నిటినీ కూడా భూతాన్ని, ఈ సమస్త భూతాల్ని కూడా ఆత్మని ద్రక్ష్యసి, నీయందే చూసుకోగలుగుతావు అని చెప్పాడాను. అయితే సర్వభూతగతమైనటువంటి ఆత్మలని తన యందు చూసుకోవడం ఏమిటి, అసలు భూతాలని తన యందు చూడడం ఏమిటి కనుక, భూతములు అని అంటే ప్రకృతితోటి తయారైన ఒక శరీరం, ఆ శరీరాన్ని నడపడానికి కోసం లోపల ఒక జీవుడు చేరి ఉంటే దాన్ని ఒక భూతం అని అంటాం. అది ఏ ఆకారంలోనే ఉండొచ్చు, ఏ పేరుతో అయినా పిలువబడచ్చు కూడా. అంటే ఇప్పుడు దోమ, అది కూడా ఒక భూతం అని అంటాం. అంటే పైన ఒక శరీరం ఉంది, ఆ శరీరాన్ని అనుభవిస్తూ లోపల జీవుడు ఉన్నాడు. మనిషి పైన శరీరం ఉంది, దీన్ని అనుభవిస్తూ లోపల నేను అనుకునేవాడు ఒక జీవుడు ఉన్నాడు. అలాగే మనం చూసేటటువంటి ఏ ప్రాణి అయినా, ఒక చెట్టును చూసినా అంతే, చెట్టు అనేది పైన ఏర్పడ్డ ఒక శరీరం, ఈ చెట్టు నాది నేను అని అనుకుంటుండే దానిలో ఉండేటువంటి జీవ విశేషం ఒకటి ఉంటుంది అని అర్థం. దీన్ని మనకి వేదాలన్నీ కూడా ఉపదేశం చేస్తాయి. ఇలా ప్రకృతి, దాంతో చేరిన జీవుడు, ఈ రెండు కలిస్తే భూతం అని అంటారు. అంటే శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ సమస్త భూతాలని కూడా నీ యందు చూసుకుంటావు అని అంటాడు. అంటే ఆ చెట్లని, పుట్లని, దోమల్ని, కుక్కల్ని, నక్కల్ని అన్నిటినీ తనలో చూసుకోవడం అని అర్థమా? కాదు అనేది మనకి తెలుస్తుంది ఈ శ్లోకంలో. ఎందుకోసం, అవన్నీ తనేది ఎట్లా ఉంటాయి కనుక ఉండనే ఉండవు. మరి కేవలం శరీరం కాకుండా లోపల ఉండేటటువంటి ఆ శరీరాన్ని తనదిగా భావిస్తూ ఉండే ఆయా కర్మ విశిష్టుడైనటువంటి జీవుని తీసుకుందామా అని అంటే, జీవులందరినీ తనలో చూడటం అనేటువంటి ఏ జీవుడికి సాధ్యం కానే కాదు. ఎందుకోసం, జీవులందరూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండడం అనేటటువంటిది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండడం అనేటటువంటిది కూడా లేనే లేదు. ఇప్పుడు ఒక బల్ల మీద అనేక వస్తువులు మనం పెడతాం, ఆ పెట్టినప్పుడు బల్లని ఆధారం అని అంటాం. ఈ బల్ల మీద బోలనే వస్తువులు మనం పెట్టామే, ఇవన్నీ ఆ బల్ల మీద ఆధారపడి ఉన్నాయి కనుక వాటన్నిటిని ఆధేయాలు అని అంటాం. ఇలాగా ఒకటి ఆధారం, కొన్ని ఆధేయం అయి ఉండడం లోకంలో మనం చూస్తున్నాం. కనుక బల్ల యందు అవన్నీ ఉన్నాయి అని మనం వ్యవహరిస్తున్నాం లోకంలో.
అలా ఆత్మయందు సమస్త భూతాల్ని చూస్తావు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఒక ఆత్మ బల్లలాగా కింద ఉంటే దాని మీద మిగతావన్నీ ఆధారపడి ఉండడం అనేది లోకంలో ఎక్కడ మనకి ప్రత్యక్షానికి అందేది కాదు. శాస్త్రం దాన్ని చెప్పటం లేదు. మన అనుమానం చేత అంటే ఊహ చేత కూడా అది సిద్ధించేది కానే కాదు. దేని స్థితిలో అది, దేని పేరుతో అది, దేని రూపంలో అవి లోకంలో ఉంటూనే ఉన్నాయి కనుక. పోనీ ఆయా భూతరూపంగా తన దేహాన్ని పరిణమింపచేసుకున్నటువంటి జీవులందరినీ కూడా చూద్దామంటే జీవులకి పరస్పరం ఆధారాధేయ భావం ఉన్నట్టుగా మనకి అక్కడ శాస్త్రం అంగీకరించట్లేదు. పైగా జీవులందరినీ కూడా నీ యందు చూస్తావు అని అంటే అసలు ఇతర జీవులు ఒక జీవుడికి కనిపించేవాడు కానే కారు. తను మాత్రమే తనకి సాక్షాత్కరిస్తాడు. ఏ జీవుడైనా అంతే. ఇతర జీవులు ఎప్పుడు కనిపించరు. ఇతర శరీరాలు మనకు కనిపిస్తాయి, కానీ కనిపించే శరీరం జీవుడు కాడు. శరీరం ఇక్కడే పడి ఉంటుంది. పాపం వాడు పోయాడండి అంటారు. అంటే ఈ శరీరం నాది అని ఎవడైతే దాని ద్వారా ఒక కర్మానుభవం చేస్తున్నాడో వాడు అందులో తొలగిపోతే ఆ పైన ఉండేటటువంటి దాన్ని మనం శవం అని అంటాం. అది ఆదరించడానికి యోగ్యం కానే కాదు. ఆ వెళ్ళిపోయేటటువంటి జీవుడు కానీ ఉన్నటువంటి జీవుడు కానీ ఎవరికి కనిపించడు అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అంటే కనిపించడం అంటే కంటితోటి ఒక వస్తువుని ఇదిగో ఈ పొడుగు, ఇది వెడల్పు, ఇది రంగు, ఇంత బరువు అని మనం చూస్తున్నట్టుగా జీవులు కనిపించరు. కారణం జీవ లక్షణాన్ని మనకు చెబుతూ అతనికి ప్రత్యక్త్వం లక్షణం అని అంటారనమాట. అంటే తనకి తానే కనిపించడం అని అర్థం. ఇతరులకు కూడా ఒక వస్తువు కనిపిస్తుంది, దాన్ని పరాక్ అని అంటారు. మనకి బల్ల పరాక్, శరీరం పరాక్, ఎందుకంటే ఇతరులు చూస్తున్నారు. అలాగే ధూళి కణాలు ఆకాశంలో పరాక్ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ వెలుతురు పరాక్ అంటాం, కనిపిస్తోంది మనకి. కానీ జీవుడు అట్లా కనిపిస్తాడా? కనిపించడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు తనని తాను చూసుకోవడం అని చెప్పటంలే. సర్వభూతాని ఆత్మని ద్రక్ష్యసి, అన్నిటినీ చూస్తావు నువ్వు అని అంటున్నాడంటే అంటే ఇతర ఆత్మల్ని చూస్తాడని అర్థమా? లేక తన యందు అన్య ఆత్మలు ఉంటాయి అని అర్థమా? లేక సమస్త భూతాలు తనలో ఉంటాయి అని అర్థమా? ఏమిటి ఇక్కడ స్వామి చెప్పదలుచుకున్నది అని ఆలోచన చేస్తే ఈ మూడు కావు అని మనకి తెలుస్తాయి. మరి ఏమిటి ఈయన చూస్తావు అని అంటున్నాడంటే ప్రహ్లాదుడి గురించి మనకి మన ఋషులు తెలియచేస్తూ తన యందు నిఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబును సలుపువాడు అని అంటారన్నమాట. అంటే ఈ దేహంలో ఆత్మ ఏ విధంగా ఉంటాడో ఇతని గురించి కనుక నాకు స్పష్టంగా తెలిసినట్టయితే లోకంలో కలిగేటటువంటి ప్రతి భూతాన్ని, కనిపించే ప్రతి భూతాన్ని చూసినప్పుడు ఇలాంటి ఆత్మే ఇలాగే అందులో కూడా ఒక కర్మ అనుభవం కోసం ఉంటాడు అనే విషయం వీడికి తప్పనిసరిగా తెలుస్తుంది. తెలియడం అంటే కంటికి కనిపిస్తుందని అర్థం కాదు, జ్ఞానంలో గోచరిస్తుంది అని అర్థం అన్నమాట. అంటే దాన్ని అలౌకిక సన్నికర్ష అని మన వాళ్ళు శాస్త్రంలో ఒక పేరు పెట్టారు దానికి. అంటే ఆత్మలన్నీ తన వలె ఉంటాయి అని భావిస్తాడనమాట. చూడండి, ఎక్కడైనా మనకి ఓ చోట పొగ కనిపించింది. ఆ పొగను చూడగానే మనం అక్కడ కూడా నిప్పు ఉంటుందండి, ఆ నిప్పులోంచి వచ్చింది పొగ అని అనేస్తున్నాం. ఎలా తెలిసింది నీకు నిప్పులోంచి పొగ వచ్చిందని? అంటే ఇదివరకు చూడలేదా ఏమిటండి, మేము ఎన్నోసార్లు ఎక్కడెక్కడ పొగ కనిపిస్తే అక్కడ నిప్పు మాకు కనిపిస్తూనే ఉంది అంటాడు వీడు. మరి ఇదివరకు నువ్వు చూసినప్పుడు ఆ పొగ ఆ నిప్పులోంచి వచ్చింది, ఈ పొగ ఆ నిప్పులోంచి రాలేదు కదా. నువ్వు ఎప్పుడో ఏడాది క్రితమో రోజు క్రితమో చూసినటువంటి పొగ ఒక నిప్పులోంచి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈవేళ చూసే పొగ ఆ నిప్పులోంచి రావటం లేదే, ఇప్పుడు వచ్చే నిప్పు వేరే, అసలు ఇప్పుడు వచ్చిన పొగ కూడా వేరేనే. మరి నీకు ఇప్పుడు కూడా అక్కడక్కడ నిప్పు ఉంటుందండి అందుకోసమే పొగ వస్తుంది అని టక్మని చెప్పేస్తున్నావే, ఎలా తెలిసింది అసలు నీకు? అంటే నువ్వు పొగని మొట్టమొదటిసారి ఎప్పుడో ఒకసారి చూసావే, నిప్పులోంచి వచ్చింది అని నీకు తెలిసిందే. అప్పుడు నీకు పొగ, ఆ పొగ యొక్క లక్షణంతో నీకు తెలిసింది. పొగని సంస్కృతంలో ధూమం అని అంటారన్నమాట. ఆ పొగలో ధూమత్వం అనేటటువంటి ఒక లక్షణం ఉంది, ధూమత్వాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది. ఈ ధూమత్వాన్ని నువ్వు గుర్తించావు, అది నీకు తెలిసింది. ఆ తెలిసేది నీకు లోపల ఉందన్నమాట. అది ఇప్పుడు ఈవేళ నీకు ఇక్కడ పొగ కనిపించింది అనగానే ఈ పొగ ఈవేళ కనిపించినప్పుడు కొత్తగా నీకు పొగకి సంబంధించిన జ్ఞానం కలగలే. మొదటిసారి నువ్వు ఆ పొగని చూసినప్పుడే ఆ పొగలో ఉండే ధూమత్వం ఉందే, అది నీకేం చేసిందంటే గతంలో ఎప్పుడూ చూసిన వాటిని
ఇక పైకాలంలో చూడబోయేటటువంటి వాటిని, అప్పుడు చూస్తున్నటువంటి అన్ని పొగల యొక్క జ్ఞానాన్ని కూడా నీకు కలిగించేసింది. కనుక నువ్వు ఇక పైన ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పొగ చూసావంటే ఎస్, ఈ పొగ కూడా ఆవేళ నిప్పులోంచి వచ్చినట్టే ఇప్పుడు కూడా ఎక్కడో ఇంకొక నిప్పులోంచి వస్తుంది అని నీకు తప్పనిసరిగా తెలిసిపోతుంది అన్నమాట. ఇది ఒక అలౌకికమైనటువంటి ప్రత్యక్షం అని అంటాం. అంటే నిప్పును చూడకపోయినప్పటికీ కూడా నువ్వు నిప్పుని ఊహించగలుగుతున్నావు అంటే అది ఒక అలౌకిక ప్రత్యక్షం అని అంటారన్నమాట. అంటే సామాన్య లక్షణ సన్నికర్షాన్ని దానికి ఏదో ఒక పారిభాషికమైనటువంటి ఒక పదాన్ని పెట్టుకున్నారు. అంటే ఒకదాన్ని తెలిసినప్పుడు తత్సంబంధమైనటువంటి భూతకాలంలోవి, భవిష్యత్ కాలంలోవి, వర్తమాన కాలంలోవి అన్ని వస్తువుల యొక్క సాక్షాత్కారం జ్ఞానానికి కలుగుతుందన్నమాట. అప్పుడు వీడు దేన్ని చూసినప్పటికీ కూడా ఓహో ఇది కూడా అలాంటిదే, ఇది కూడా అలాంటిదే అని ఏ కాలంలో అయినా వాడు చెప్పచ్చు. అలానే ఈ తనని గురించినటువంటి జ్ఞానం అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కనుక తనకి స్పష్టంగా కలిగినట్టయితే ఇక ఏ ఆత్మని గురించి వాడు గుర్తించినప్పటికీ ఊహించినప్పటికీ కూడా అది కూడా అట్లాంటిదే, ఈ ఆత్మ కూడా అట్లాంటిదే, ఆ శరీరంలో ఉండే ఆ ఆత్మ అట్లాంటిదే అని అన్నిటి గురించి కూడా వాడు తెలుసుకోగలుగుతాడనమాట. ఆత్మత్వేన రూపేణ సర్వాత్మ సాక్షాత్కారం వాడు కలిగినట్టే. ఇంక మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లే. చూడండి, మనం ఉడికేటటువంటి గిన్నెలో ఒక మెతుకుని కనుక పట్టుకొని చూసినట్టయితే ఓ అన్నీ ఇలాగే ఉడికి ఉంటాయి అని అంటుంటారే, ఏదో అన్ని మెతుకులు పట్టుకు రావటంటే ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలదు అని మన వాళ్ళు లోకంలో కూడా మాట్లాడుతుండడం మనకి తెలుసును. దీనికి శాస్త్రంలో స్థాళీపులాకన్యాయం అని పేరు పెట్టారు. అంటే ఒక్కటి తెలిస్తే ఆ రకమైనటువంటి వాటి అన్నిటి గురించిన జ్ఞానం వాడికి కలుగుతుంది అని అర్థం అన్నమాట. అలానే ఒక ఆత్మని గురించినటువంటి ఉపదేశం వల్ల జ్ఞానం సక్రమంగా వీడికి కలిగింది అని అంటే అన్ని ఆత్మలకు సంబంధించిన జ్ఞానం కూడా వీడికి తప్పకుండా కలిగింది అని అర్థం అన్నమాట. అంటే దీనివల్ల వాళ్ళలో కలిగేటటువంటిది ఏంటంటే తనకి బాధ కలిగినప్పుడు ఎలా తాను స్పందించి ఆ బాధను తను ఓర్చుకోలేక ఆ తొలగించుకోవాలని కోరిక చేత ఏదో ఒక ప్రయత్నం చేసి దాన్ని తొలగించుకుంటాడు, ఆనందించాలనుకుంటాడే. ఈ ఆత్మకి ఏదైనా కలిగినప్పుడు ఏ విధమైన ప్రయత్నం జరుగుతుందో అన్ని ఆత్మలు ఇట్లాంటివే కనుక ఎక్కడ ఎప్పుడు ఏ వ్యక్తికి కష్టం కలిగినా ఆ కష్టానికి తనకి కష్టం కలిగితే ఎలా స్పందిస్తాడో అట్లాగే స్పందిస్తాడు, అట్లాగే దాన్ని తొలగించాలనుకుంటాడు, దానికోసం ఏదో ఒక ప్రయత్నం వీడు కూడా చేస్తాడన్నమాట. అంటే కేవలం మనుషులకి అనే కాదు, ఎందుకంటే జీవులు కేవలం మనుషులుగా మాత్రమే లేరు. మనిషి ఆకారం కలిగినటువంటి ప్రకృతిలోనూ ఒక జీవుడు ఉంటాడు, ఈగ ఆకారం కలిగినటువంటి ప్రకృతిలోనూ ఒక జీవుడు ఉంటాడు, దోమలో జీవుడు ఉంటాడు, చెట్టులో జీవుడు ఉంటాడు, డ్రైనేజీలో తిరిగేటటువంటి క్రిమి కీటకాల్లో కూడా తనలో ఉండేటటువంటి జీవుడే. అంటే తాను ఏ రకమైనటువంటి జ్ఞానం కలిగిన వాడో అదే రకమైన జ్ఞానం కలిగిన జీవుడు అక్కడ కూడా ఉన్నాడు. తేడా ఒక కర్మ విశేషం చేత ఈ శరీరం వచ్చింది, ఒక కర్మ విశేషం చేత ఆ శరీరం వచ్చింది. ఆ కర్మ తొలగితే ఆ శరీరం పోతే, ఈ కర్మ తొలగితే ఈ శరీరం పోతే ఇరువురు ఆత్మలు కూడా సమానాకారం కలిగిన వాళ్ళే, సమాన యోగ్యత కలిగిన వాళ్ళే అనేటువంటి విషయం వీడికి స్పష్టపడుతుంది. ఉపదేశం వీడికి లోపల స్థిరపడి పదే పదే పెద్దల ద్వారా దాన్ని కనుక శ్రవణం చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తాడు, ప్రపంచంలో ఏ వ్యక్తికి కష్టం కలిగినా తను స్పందిస్తాడు, దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఎవడికి సుఖం కలిగినా తనకి సుఖం కలిగితే ఎట్లా పొంగిపోతాడో అట్లా తను కూడా పొంగిపోతాడనమాట. ఇది పరిపూర్ణ జ్ఞానం కలిగినట్టు మహానుభావుల్లో ఉండే ప్రహ్లాదుడు అట్లా ఉండేవాడు అని అంటారు. మన ఆళ్వార్లలో నమ్మాళ్వార్ అనేటువంటి మహానుభావులు అట్లాగే ప్రహ్లాదుడికి ఒక లాభం కలిగింది అని తలుచుకుంటే తాము ఎగిరి గంతు వేస్తారు. గజేంద్రుడికి ఒక మొసలి పట్టి కష్టపడుతున్నాడంటే తాము శోకిస్తాడు అతని కోసం, అయ్యో ఒక మొసలికి పడితే ఇలా బాధపడుతుంది ఆ ఏనుగు అని. ఒక వ్యక్తికి కలిగిన సుఖాన్ని తలుచుకొని ఎనకారం నిగరిల్లయే అంటారన్నమాట. నాకు యానో కురైవిలనే నా ఇంకా లోటేమిటండి హాయ్ హాయ్ అంటూ ఆనందంతో వారు ఎగిరి గంతులు వేసేస్తారు. వారికేం కలగలే, కలిగింది ఎవడో ఒక వ్యక్తికి, ఏదో ఒక పక్షికి, ఒక జటాయుకు ఒక మోక్షం దొరికింది, లేదా ఒక శబరిని స్వామి అనుగ్రహించాడు, ఒక విభీషణుడికి తన రక్షణ కలిగించాడు, తనకేమిటి లాభం కనుక కాదు. అన్ని ఆత్మలు ఒకే రకమైనవే కనుక ఏ ఆత్మకి లాభం కలిగినా ఆ లాభం తనకే, ఏ ఆత్మకి కష్టం కలిగినా ఆ కష్టం తనకే అనేటటువంటి భావన వీడిలో స్థిరపడుతుంది ఉపదేశగమ్యమైనటువంటి జ్ఞాన ప్రభావం చేత, జ్ఞాన మహాత్మ్యం చేత. అది నిజమైనటువంటి ఆత్మ విషయక జ్ఞానం అన్నమాట. అర్జున, పెద్దల ఉపదేశం ద్వారా ఇట్లాంటి జ్ఞానం వాళ్ళలో కలుగుతుంది. అంటే అప్పుడు జీవుడిలో ఒక రకమైనటువంటి ఆ జ్ఞానం కృపారూపంగా పరిణమిస్తుంది అన్నమాట.
దయరూపంగా పరిణమిస్తుంది అన్నమాట. తన చుట్టూ ఉండేటువంటి ఏ వ్యక్తిని చూసినా, ప్రపంచంలో ఎవరిని కనిపెట్టినప్పటికీ కూడా. ఏమిటి కృప అంటే మనం తెలుసుకుంటూ స్వామి చేసిన ఉపదేశాన్ని మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.